ఫ్రెండ్స్, అన్నం తిన్నాము. ఇప్పుడైతే రోడ్డు పచ్చడి నూరాం కదండి, తిన్నామండి. ఇదిగోండి వేడి వేడి అన్నంలో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే నూరిన దోసకాయ, టమాటా, వంకాయ రోటి పచ్చడి అండి. ఇది వేసుకొని దీనిలో కాంబినేషన్ నేనైతే ఇదిగోండి ఉట్టిపప్పు అయితే చేశానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి అసలు ఇంగ్రీడియంట్ మర్చిపోతే ఎలాగండి, చూడండి నెయ్యి. వావ్, సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషను. తిని చూసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఉండండి చెప్తాను ఎలా ఉందో. వేడిగా ఉంది ఫ్రెండ్స్, ఉండండి. మాడిపోతుంది ఫ్రెండ్స్, ఇది ఉండండి టేస్ట్ చెప్తాను ఎలా ఉందో. అదిరిపోయింది ఫ్రెండ్స్, మీరు తిని మీలో చెప్తారు ఎలా ఉందనేది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. నేనైతే హాల్లోకి వెళ్ళి తింటానండి. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. దిస్ ఈజ్ రాగా. ఈరోజు ఏమీ లేదండి, ఎంతో తేలిగ్గా టేస్టీగా ఉండేటువంటి దోసకాయ, టమాటా, వంకాయ రోటి పచ్చడి అయితే చేసుకున్నామండి. ఇది పచ్చిబద్దల పచ్చడి అండి, దోసకాయ పచ్చిగా వేసి చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రైస్లోకి. రండి ఎలా చేయాలో తయారీ విధానం మీకైతే చూపించేస్తాను, వచ్చేసేయండి. ముందుగా అండి కూరగాయలన్నింటినీ శుభ్రంగా కడుక్కొని అండి టమాటాల పైన ఉన్న బుడిపల్ని తీసేసుకోవాలండి. వీటిని ముక్కలుగా కట్ చేసుకుందామండి. పెద్ద ముక్కలుగానే కోసుకోండి, మరీ సన్నగా ఏం ముక్కలుగా చేయక్కర్లేదు. తర్వాత వంకాయని కూడా సన్న ముక్కలుగా కోసుకుందామండి. సన్నగా ఏం అవసరం లేదండి, 2 ముక్కలుగా చేస్తే చాలు. వాటిని కూడా పచ్చడికే కాబట్టి వేగిపోతాయండి నూనెలో. తర్వాత ఒక గిన్నె తీసుకోనండి, దాంట్లో నూనె వేసుకుందాము సరిపడినంత. మరీ ఎక్కువేం పెట్టదండి, నూనె కొంచెం చాలు. తర్వాత పచ్చిమిరపకాయలని వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు కూడా వేగాల్సిన అవసరం లేదండి, అవి కూడా మగ్గిపోతాయి. టమాటాలు వంకాయలతో పాటుగానే అన్నీ కలిపి వేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే పచ్చడికి ఎంత కావాలో అన్ని పచ్చిమిరపకాయలు నేను తీసుకున్నానండి. మీ కారానికి సరిపోని పచ్చిమిరపకాయలు అయితే మీరు తీసుకోండి. అవి కొంచెం మంట తక్కువగా ఉన్నాయండి. తర్వాత అండి వాటన్నిటిని కలిపి వేగించుకుందామండి నూనెలో. నేనైతే కొంచెం నూనె వేసుకున్నానండి, ఎందుకంటే మళ్ళీ తాలింపులో కూడా నూనెతోటి పెట్టుకుంటాం కాబట్టి అండి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత అండి మూత పెట్టేస్తే అవి చక్కగా మగ్గిపోతాయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి పచ్చడికి. ఈ లోపలండి మనము దోసకాయని చెక్కు తీసి ఉంచుకుందామండి. సన్న ముక్కలుగా కోసుకొని దోసకాయ తీసుకొని చెక్కు తీసుకుందామండి. తర్వాత సన్న ముక్కలుగా అండి, లావు ముక్కలు కొయ్యొద్దండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ముక్కల్ని కోసుకోండి, ఎందుకంటే పచ్చిబద్దలకు పచ్చడి కాబట్టి అండి. తర్వాత వేగిపోయినాయి అండి ముక్కలన్నీ కూడాను. చల్లారిన తర్వాత నేనైతే రోట్లో వేసి దంచుకుంటున్నానండి. చల్లారించండి, వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం రోట్లో వేసి పచ్చడిని నూరొద్దండి, నూరకూడదు. ఈ మిక్సీలో అయినా సరే వేడివేడిది వేయకూడదండి. తరువాత పచ్చడికి ఎంతైతే సరిపోతుందో అంత కల్లుప్పు వేసుకున్నానండి. చింతపండు ముందుగానే నానపెట్టి ఉంచుకున్నానండి, కడిగేసేసి శుభ్రంగా. ఎందుకంటే చింతపండులో ఇసుక వస్తుందండి, అందుకని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని నానపెట్టుకోండి. ఇప్పుడు టమాటాలు వేసాను కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి అండి నేనైతే చూసి వేసుకున్నానండి. చింతపండు కొంచెం అయితే సరిపోతుందండి, ఎక్కువేమి పట్టదు. ఎందుకంటే దోసకాయ కూడా పులుపుగానే ఉంటుంది కాబట్టి తక్కువే సరిపోతుందండి. చూసారా చక్కగా నూరుకోండి పచ్చడిని. నేనైతే శనక్కాయ పప్పులు అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదండి, ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఇలా నూరుకుంటేనే. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసి దంచుకోవాలి. కొంచెం దోసకాయ ముక్కలండి కొన్ని మెత్తగా నలిగేటట్టుగా దంచుకోండి, అప్పుడు బాగుంటాయి. అన్ని ముక్కలు మెత్తగా దంచొద్దండి, కొన్ని ముక్కలు మాత్రమే దంచుకోండి, అలా మెత్తగా గుజ్జు వస్తుందండి. నేనైతే విత్తనాలు వేయట్లేదండి దోసకాయ పచ్చట్లు అయినా సరే, మా ఇంట్లో తినరు కాబట్టి మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. తర్వాత మిగతా ముక్కల్ని కూడా వేసేసుకొని పచ్చడి మొత్తం కలబెట్టిన దాకా బాగా దంచుకోవాలండి. చూసారా ఎంత బాగా పచ్చడంతా కూడాను కలిసిపోయిందో, దోసకాయ ముక్కలు అన్నీ కలిపి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ తినడానికి.
ఇది నలిగిపోయింది కాబట్టి అండి పక్కకు పెట్టేసుకొని దానిలో ఇప్పుడు నేను చిన్నులపాయ రెబ్బల్ని జీలకర్రని యాడ్ చేస్తానండి. ఈ టైంలోనే ఒక్కసారి ఉప్పు చూసుకోనండి, ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి. చూసారా, నేనైతే ఉప్పు సరిపోలేదు కాబట్టి మరి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మెత్తగా దంచుకోవాలండి చిన్నులపాయ రెబ్బలు బాగా మెత్తగా అయిందాక. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని, కొత్తిమీరని మెత్తగా దంచద్దండి, ఊరికలా 1 నిమిషం అండి పచ్చట్లో కలబెట్టేసుకోవడమేనది. నేను చూపించిన విధంగా నూరుకోండి, చాలా బాగుంటుంది ఈ చట్నీ తినడానికి. మొత్తం నలిగిపోయిందండి చట్నీ. నేనైతే పెద్దలపాయలు వేయట్లేదండి ఈ చట్నీలో, ఎందుకంటే మనం తాలింపు వేసుకుంటాం కాబట్టి 2 రోజుల వరకు నిలవ ఉంటుందండి ఈ పచ్చడి, బయట పెట్టేసినా కూడాను. అదే పెద్దలపాయలు వేసి నూరామనుకోండి పచ్చడి ఆ రోజు వరకే ఉంటుందండి, తెల్లారికి సద్దివాసన వస్తుంది పచ్చడి. అందుకని పెద్దలపాయల్ని మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేయట్లేదండి చట్నీలో. ఇది 2 రోజుల వరకు నిలవ ఉంటుందండి పచ్చడి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు నిలవ ఉంటుందండి. ఇప్పుడు మెత్తగా నూరుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తోడేసుకొని తాలింపుకైతే తీసుకెళ్దామండి. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో పచ్చడి, మొత్తం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని తాలింపు గింజలు ఎండుమిరపకాయలు వేసుకోనండి, వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు పచ్చడిని తాలింపులో వేద్దామండి. ఎందుకంటే దోసకాయ ముక్కలు పచ్చిగా వేసుకున్నాం కాబట్టి 1-2 నిమిషాలు తాలింపులో వేగిందనుకోండి పచ్చివాసన ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదండి బయట ఉంటేనే 2 రోజులు నిలవ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అవసరం లేదని. ఇలా మనం తాలింపు పెట్టుకున్నామనుకోండి ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజుల దాకా నిలవ ఉంటుందండి ఈ పచ్చడి. అయితే పెద్దలపాయలు మాత్రం మీరు యాడ్ చేయొద్దండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా టేస్టీగా ఉండే దోసకాయ టమాటా వంకాయ పచ్చడి అండి ఇది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూసి ఎంజాయ్ చేయండి.